ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే రీజనింగ్ ట్రిక్స్ అనమాట. సో మనకి ఈ రీజనింగ్లో మనకి నెంబర్ అనాలిసిపై క్వశ్చన్ లేకుండా అసలు ఏ ఎగ్జామ్ ఉండదన్నమాట. సో ఈ నెంబర్ అనాలిసిస్ అంటే ఏంటి, ఇందులో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని మోడల్స్ ఉంటాయో ఈరోజు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో నెంబర్ అనాలిసిస్ అంటే మనకి 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే లెటర్ అనాలిసిస్, నెంబర్ అనాలిసిస్, అలాగే వర్డ్ అనాలిసిస్. ఇలా మనకి 3 టైప్ ఆఫ్లో మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో, ఎలా అడుగుతారో ఈరోజు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నెంబర్ అనాలిసిస్ పై సో ఉన్న 3 మెథడ్స్ పై ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో నెంబర్ అనాలిసిస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెంబర్ అనాలిసిస్ అంటే తెలుసు. అంటే చూడండి, నెంబర్ అనాలిసిస్లో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే చూడండి 1:2 ఇలా డాష్ ఇచ్చేస్తాడు. నెంబర్ అనాలిసిస్ అంటే మనకి నెంబర్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. ఒకవేళ లెటర్ అనాలిసిస్ అంటే సో లెటర్స్ అంటే మనకి A:B ఇలా ఇచ్చేస్తాడు. C:2 ఎంత వాల్యూ వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నుంచి బి దీని యొక్క రిలేషన్ కనిపెట్టి దీని యొక్క రిలేషన్ ఏంటన్నది మనం చూసి అదే రిలేషన్ మనం దీనికి అప్లై చేయాలి. సో అదే నెంబర్ అనాలజీ. వర్డ్ అనాలజీ ఇచ్చిన, నెంబర్ అనాలజీ ఇచ్చిన, లెటర్ అనాలజీ ఇచ్చిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క రిలేషన్ ఏంటో అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకొని థింక్ చేసి లాజిక్గా అదే లాజిక్ అన్నది మనం దీనికి కూడా అప్లై చేయాలి. రిలేషన్ కనిపెట్టి దీనికి అదే రిలేషన్ అప్లై చేయాలి. అంతే అనాలజీ అంటే. సో నెంబర్ అనాలిసిస్, లెటర్ అనాలిసిస్, అలాగే వర్డ్ అనాలిసిస్. సో వర్డ్ అంటే ఒక వర్డ్ ఇస్తాడు. యాపిల్ ఇచ్చి ఒకవేళ మ్యాంగో ఇచ్చాడు. సో మ్యాంగో అనేది ఏంటి, ట్రీ. సో నెక్స్ట్ ఇంకోటి ఇస్తాడు, టేబుల్. సో టేబుల్ అని ఇచ్చేసి ఇలా ఇస్తాడు. అంటే మనకి మ్యాంగో నుంచి ట్రీ ఎలా వచ్చిందో ఆ లాజిక్ ఏంటో థింక్ చేసి అదే లాజిక్ అదే రిలేషన్ మనం దీనికి కూడా అప్లై చేయాలి. అంతే. ఈ 3 మోడల్స్ పై క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ అనాలిసిస్. క్వశ్చన్ చూడగానే చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ అనాలిసిస్, తర్వాత లెటర్ అనాలిసిస్, వర్డ్ అనాలిసిస్. సో మొత్తం 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ అనాలిసిస్ అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి. 981,729. నెక్స్ట్ 14,196, 2,744. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సేమ్ లాజిక్ ఉంది, ఇక్కడ ఒక సేమ్ లాజిక్ ఉంది. అదే లాజిక్తో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లాజిక్ ఏంటో థింక్ చేయాలి. చూద్దాం. సో 9 ఉంది, 81 ఉంది అంటే మనకి వెంటనే గుర్తు రావాల్సింది స్క్వేర్. సో 9ని స్క్వేర్ చేస్తే మనకి 81 వస్తుంది. సో 9 పవర్ 1, 9 స్క్వేర్ చేస్తే 81 వస్తుంది. సేమ్ అలానే 9 క్యూబ్ చేస్తే 729. సో అదే లాజిక్ ఇక్కడ కూడా ఉందనే చూద్దాం. 14 పవర్ 1, 14 స్క్వేర్ చేస్తే మనకి 196. అలాగే 14 క్యూబ్ చేస్తే 2,744. ఇప్పుడు లాజిక్ అర్థమైంది కదా. అంటే స్టార్టింగ్ నెంబరు, నెక్స్ట్ స్క్వేరు, క్యూబ్. చూద్దాం. ఇచ్చిన ఆప్షన్స్లో సేమ్ లాజిక్తో ఉంటుంది, చెక్ చేద్దాం. సో 11ని తర్వాత ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. 11 స్క్వేర్ అంటే మనకి 121. అంటే ఇక్కడ ఈ ఆప్షన్ కాదు. సో నెక్స్ట్ 17 స్క్వేర్ అంటే మనకి 289. సో నెక్స్ట్ 17 క్యూబ్ అంటే మనకి 4,913. సో అంటే ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఇలా నెంబర్ అనాలిసిస్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇంకా మనకి నెంబర్ అనాలిసిస్లో చూడండి, 2:4 మనకి 3:1 డాష్ ఇస్తాడు. సో ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయో ఒక 2 ఎగ్జాంపుల్స్ చూసి నెక్స్ట్ లెటర్ అనాలిసిస్, వర్డ్ అనాలిసిస్ కూడా చూద్దాం. సో నెంబర్ అనాలిసిస్లో ఇలా ఇచ్చేస్తాడు క్వశ్చన్స్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క రిలేషన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే చూడండి, 1కి +1 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 2 వస్తుంది. బట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, 4. ఇప్పుడు 2ని మనం ఏం చేస్తే మనకి 4 వస్తుంది, స్క్వేర్ చేస్తే. ఇప్పుడు మనకి నెంబర్ అనాలిసిస్లో మనకి డిజిటల్ అంటే వచ్చిన డిజిట్స్ని సమ్ చేయడం రావాలి. అలాగే స్క్వేర్స్ తెలిసి ఉండాలి, క్యూబ్స్ తెలిసి ఉండాలి. ఈ 3 లాజిక్స్ పైన చేయాలి. అంటే ఆ స్క్వేర్స్, క్యూబ్స్, అలాగే వచ్చిన డిజిట్స్ని ప్లస్ చేయడం. ఈ 3 లాజిక్స్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనం ఈ 2ని ఏం చేస్తే మనకి 4 వస్తుంది, స్క్వేర్ చేస్తే మనకి 4 వస్తుంది. సేమ్ ఇదే లాజిక్ దీనికి అప్లై చేయాలి. అంటే ఇదే రిలేషన్ దీనికి అప్లై చేస్తే ఇక్కడ ఆన్సర్ ఏంటన్నది మనకి ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ ఏం చేసాం, 1 యాడ్ చేసాం. ఇక్కడున్న నెంబర్కి 1 యాడ్ చేస్తే 6 వస్తుంది. నెక్స్ట్ ఏం చేసాం, స్క్వేర్ చేసాం. 6 స్క్వేర్ 36. అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 315:15. అంటే 315 నుంచి
వచ్చిందో దాని యొక్క రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న డిజిట్స్ని అంటే 3, 1, 5. సో ఏం చేస్తే మనకి 15 వస్తుంది, మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి 15 వస్తుంది. 3 1s 3, 3 5s 50. సో రిలేషన్ ఏంటన్నది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఆ రిలేషన్ కరెక్టో కాదో మనం చెక్ చేద్దాం. కరెక్ట్ అయితే మనకి ఆప్షన్స్లో ఉంటుంది. ఒకవేళ లాజిక్ కాదు, ఆ రిలేషన్ కరెక్ట్ కాదు అనుకుంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ ఉండదు. సో ఇదే రిలేషన్ మనం దీనికి అప్లై చేద్దాం. సో 4 into 5 చేయాలి కదా, అంటే 4 5s 20. అంటే ఈ లాజిక్ కరెక్టే, అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెంబర్ అనాలిసిస్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ 3 వేస్లోనే మనకి ఆన్సర్ చేయాలి. అంటే సమ్ చేయడం, డిజిట్స్ని సమ్ చేయడం, స్క్వేర్స్, అలాగే క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్ కూడా ఉంటుంది. సో ఇలా మనం నెంబర్ అనాలిసిస్లో క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయవచ్చు. నెక్స్ట్ లెటర్ అనాలిసిస్. లెటర్ అనాలిసిస్ అంటే మనకి ఇంతకుముందు వీడియోస్లో నేను కోడింగ్ అండ్ డీకోడింగ్ చెప్పినప్పుడు చెప్పాను. ఏ నుంచి జెడ్ వరకు ఉన్న లెటర్స్కి మనకి పొజిషన్స్ తెలియాలి. అంటే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, ఇలా మనకి పొజిషన్స్ అన్నీ తెలిసి ఉండాలి. ఇక్కడ చూడండి, దీని యొక్క రిలేషన్ అంటే ZA YB. ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటి, ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటి ఫైండ్ అవుట్ చేసి సేమ్ అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయాలి. సో ఇక్కడ అప్లై చేయాలంటే ఫస్ట్ ఈ లాజిక్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. అంటే చూడండి, జెడ్ నుంచి వై ఎలా వచ్చింది, ఏ నుంచి బి ఎలా వచ్చిందో చెక్ చేయండి. జెడ్ నుంచి వై అంటే ఒకటి మైనస్ అవుతుంది, అంటే వై జెడ్, అంటే జెడ్ కన్నా ముందు వై ఉంటుంది కదా, అంటే -1 అవుతుంది. సో ఏ నెక్స్ట్ బి ఉంటుంది, అంటే -1 + 1. సేమ్ ఇక్కడే చూడండి, ఎక్స్ కన్నా ముందు లెటర్ మనం రాయాలి, అంటే W. ఇక్కడ ఏకి +1 యాడ్ అవుతుంది, అంటే ఇక్కడ సికి +1 యాడ్ అవ్వాలి. సికి +1 యాడ్ అవుతుంటే డి వస్తుంది. సో WD ఆన్సర్. ఇలా లాజిక్గా థింక్ చేయాలి. లెటర్ అనాలిసిస్ వచ్చినప్పుడు మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనకి పొజిషన్స్ ఉంటాయి కదా, ఆ పొజిషన్స్ తెలిసి ఉండాలి. అలాగే ఆపోజిట్ లెటర్స్ కూడా తెలిసి ఉండాలి. ఏ అంటే ఏకి ఆపోజిట్ లెటర్ జెడ్ కదా, అలా ఏ నుంచి మనకి M వరకు, అలాగే N నుంచి Z వరకు. సో దాని యొక్క ఆపోజిట్ లెటర్స్ కూడా తెలిసి ఉండాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. BE DY. ఇక్కడ ఏ రిలేషన్ ఉంది ఫైండ్ అవుట్ చేయాలి. BE నుంచి DY ఎలా వచ్చిందో చూద్దాం. సో B అంటే మనకి పొజిషన్ 2 కదా, సో E అంటే పొజిషన్ 5. సో 2కి ఎంత యాడ్ చేస్తే మనకి D వస్తుంది, +2 యాడ్ చేస్తే D వస్తుంది, అంటే 2 స్క్వేర్ చేస్తే మనకి 4. అంటే 4 యొక్క పొజిషన్ D కదా, D యొక్క పొజిషన్ 4 కదా. నెక్స్ట్ 5 కూడా స్క్వేర్ చేస్తే 25. ఈ కన్నా +25 లెటర్స్ ముందుకు వెళ్తే మనకి Y వస్తుంది, అంటే 25. ఇక్కడ లాజిక్ అర్థమైంది కదా, ఇక్కడ ఉన్న పొజిషన్స్ వేసుకొని స్క్వేర్ చేసుకోవడమే, అంతే. సో C యొక్క వాల్యూ ఎంత మనకి A, B, C, D కదా. సో C యొక్క వాల్యూ 3. సో D యొక్క వాల్యూ 4. సో నెక్స్ట్ ఏం చేసాం, స్క్వేర్ చేసాం. 3 స్క్వేర్ 4 స్క్వేర్. సో 3 స్క్వేర్ అంటే మనకి వాల్యూ 9. సో 4 స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి 16. సో 9 అంటే మనకి దేని యొక్క పొజిషన్, I యొక్క పొజిషన్ 9. సో 16 యొక్క పొజిషన్ P. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇలా లెటర్ అనాలిసిస్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో నెక్స్ట్ వర్డ్ అనాలిసిస్. అంటే కోర్ట్ ఈజ్ టు జస్టిస్, అంటే కోర్ట్ నుంచి జస్టిస్ యొక్క రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, కోర్ట్ అంటే మన కోర్టుకు వెళ్తే జస్టిస్, వెళ్తే మనకి జస్టిస్ కదా. అలాగే స్కూల్కి వెళ్తే ఏంటి, ఇక్కడ చూడండి, టీచర్, స్టూడెంట్, బుక్, ఎడ్యుకేషన్. అంటే అన్నీ కూడా స్కూల్కి రిలేటెడ్గానే ఆప్షన్స్ ఇచ్చాడు. బట్ మనకేంటి, ఇక్కడ ఏదైతే రిలేషన్ ఉందో ఆ రిలేషన్ మనం ఇక్కడ అప్లై చేయాలి. అంటే కోర్టుకు వెళ్తే మనకి జస్టిస్, అంటే మన స్కూల్కి వెళ్తే ఏమొస్తుంది, ఎడ్యుకేషన్ లేకపోతే నాలెడ్జ్. సో మనకి ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఆప్షన్స్ అన్నీ కూడా స్కూల్కి సంబంధించినవి వచ్చినాయి, అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. బట్ మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అనాలిసిస్లో మనం ఇక్కడ ఏ రిలేషన్ అయితే ఫైండ్ అవుట్ చేసామో అదే రిలేషన్ మనం దీనికి అప్లై చేయాలి. అంటే స్కూల్కి వెళ్తే మనకి ఎడ్యుకేషన్ వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, మెల్ట్ లిక్విడ్, ఫ్రిడ్జ్. సో ఫ్రిడ్జ్ అనగానే మనకి వాటర్ ఇలా గుర్తొస్తుంది, కానీ చూడండి ఇక్కడ ఏ రిలేషన్ ఉంది చూడండి. మెల్ట్ అంటే యాక్షన్, ఇక్కడ రిజల్ట్ వస్తుంది. అంటే చూడండి, ఫ్రిడ్జ్ రిజల్ట్ ఏమొస్తుంది, మనం ఫ్రిడ్జ్లో పెట్టగానే వాటర్ అన్నది ఐస్ కట్టడం ఇలా కదా. సో రిజల్ట్, యాక్షన్, రిజల్ట్. సో ఇక్కడ ఏ రిలేషన్ అయితే చూస్తున్నామో, ఏ రిలేషన్ అయితే ఉందో అదే రిలేషన్ ఇక్కడ అప్లై చేయాలి. అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఫ్రిడ్జ్ అంటే ఐస్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ మీరు
మీరే ఆన్సర్ చేసేయాలి. అంటే ఇక్కడ ఏ రిలేషన్ ఉంది, సో ఏ రిలేషన్ అప్లై చేయాలో మీరే లాజిక్గా థింక్ చేసి ఆన్సర్ కామెంట్ చేసేయండి. చూద్దాం ఎంతమంది ఆన్సర్ కరెక్ట్గా చేస్తారో. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. సో చూసారు కదా, నెంబర్ అనాలిసిస్లో మనకి 3 మెథడ్స్లో మనకి నెంబర్ అనాలిసిస్లో క్వశ్చన్స్ ఉంటాయి. అనాలిసిస్లో క్వశ్చన్స్ ఉంటాయి, నెంబర్, లెటర్, అలాగే వర్డ్. ఇలా మనకి అనాలిసిస్లో 3 మెథడ్స్లో క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకి వచ్చే నెంబర్ అనాలిసిస్లో క్వశ్చన్స్ అనమాట. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, బ్యాంకింగ్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, ప్రతి ఎగ్జామ్స్లో వచ్చే అనాలిసిస్ క్వశ్చన్స్ అయితే ఇవే అనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తాయండి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. సో వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.